Hello everyone, welcome back to our channel Tasty Treats by Roja. In this video, only 1 cup rice తో ది బెస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ఈనో సోడా ఫర్మెంటేషన్ కూడా అవసరం లేదు. సాఫ్ట్గా హెల్దీగా ఇంకా టేస్టీగా దోశల్ని ఓన్లీ 1 కప్ రైస్ ని బేస్ చేసుకొని చేస్తున్నాను. బియ్యం నానబెట్టుకునే టైంని పక్కన పెట్టేస్తే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు ఈ దోశల్ని. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మీ క్వాంటిటీకి తగ్గట్టు 1 కప్ రైస్ని ఒక బౌల్లో వేసుకోవాలి. నీట్గా ఈ రైస్ని మొత్తం 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్నాక డ్రైన్ చేసేయాలి. ఇడ్లీ రైస్ తప్ప ఏ రైస్ యూస్ చేసినా నో ప్రాబ్లం. రైస్ ఇలా క్లీన్ చేసుకున్నాక వాటర్ వేసుకొని 3 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ మూత పెట్టేసి సోక్ చేసుకోవాలి. నేను ఈ రైస్ని ఓవర్ నైటే సోక్ చేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కి బియ్యం చక్కగా నానిపోయింది. ఇందులోని వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి. ఇప్పుడు ఈ రైస్ మొత్తాన్ని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సర్ జార్లో బియ్యం మొత్తం వేసుకున్నాక దీంతో పాటు 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇంకా వాటర్ ఎక్కువే పడుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది మీకే. ముందైతే 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. పిండి ఏమాత్రం బరగ్గా ఉండకూడదు, దోశలు గట్టిగా వస్తాయన్నమాట. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న సైజ్ పొటాటోని పీల్ ఆఫ్ చేసి ఇలా వాటర్లో వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తురుముకోవాలి. ఇలా తురుముకోగానే వాటర్లో వేసుకొని పక్కన పెట్టేసేయాలి. బయట ఉంచితే కనుక కలర్ చేంజ్ అయిపోతుంది. సో నార్మల్ వాటర్లోనే ఇలా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ దోశలోకి కావాల్సిన వెజ్జెస్ అన్నీ కట్ చేసుకున్నాను. ఆనియన్, క్యారెట్, గ్రీన్ చిల్లీ, జింజర్, టొమాటో, క్యాప్సికమ్, అలాగే కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీరా వేసి ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం ఇంకా 1 స్పూన్ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకున్నాక 2 స్పూన్స్ ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఇంకో 1 మినిట్ అలా సాట్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని ఇంకో 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో వెజ్జెస్ని నేను కంప్లీట్గా కుక్ చేయట్లేదు. తర్వాత ఇందులోకి టొమాటో ముక్కలు ఇంకా గ్రేట్ చేసుకున్న పొటాటోని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం కలిసేలా మిక్స్ చేసుకుంటూ జస్ట్ అలా 30 సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అంతే. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఈ వెజ్జెస్ అన్నీ కంప్లీట్గా చల్లారాక మిక్సీ పట్టుకున్న రైస్ బ్యాటర్లో వేసుకోవాలి. ఇవి చల్లారాక మాత్రమే వేయండి. వేడివేడిగా వేస్తే బియ్యం అక్కడక్కడ లంప్స్లా ఫామ్ అయిపోతాయి. దోశలు అంత పర్ఫెక్ట్గా రావు. ఇప్పుడు వీటిని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కదా, సో ఇంకొక 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే ఓవరాల్గా ఈ బ్యాటర్కి నేను ఫస్ట్ 1/2 కప్ వేసాను, ఇప్పుడు 1/2 కప్ వేసాను. టోటల్గా 3/4 కప్ వాటర్ యాడ్ చేశాను. ఫైనల్గా ఇందులోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక దోశలు వేసుకోవడమే. కన్సిస్టెన్సీ చూసారా, కొద్దిగా ఫ్లోయిగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి పెనం హీట్ అయ్యాక దోశలు వేసుకోవడమే. గరిటె నిండా పిండి తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్తో కానీ నెయ్యితో కానీ డ్రిజిల్ చేసుకొని రోస్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ వేయకపోయినా దోశలు బాగా వస్తాయి. ఆల్రెడీ మనం వెజ్జెస్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేసాం కదా. 2 సైడ్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే. దోశలు ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. వెజ్జెస్ కట్ చేసుకోవడమే కొద్దిగా టైం పడుతుంది అంతే. అంతేనండి, హెల్దీ దోశలు రెడీ అయిపోయినట్టే. వేడివేడిగా ఉన్నప్పుడు క్రిస్పీగా ఉంటాయి, చల్లారిపోయాక సాఫ్ట్గా ఉంటాయి. ఎలా తిన్నా ప్రాబ్లం లేదు. దోశలు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి కాంబినేషన్గా నేను ఎక్కువ కర్డ్ ఇంకా ఆవకాయ కానీ టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటాను. ఏ దోశల్లోకైనా ఇలా పెరుగు ఇంకా ఆవకాయతో ట్రై చేయండి, యమ్మీగా ఉంటుంది. ఓకే, మరి వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా? అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయాలి, ఓకేనా? ఇంకా ఇలాంటి టేస్టీ ట్రీట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.